హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉండండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, మన లా ఆఫ్ అట్రాక్షన్ హరీష్ బాబు గారు మనతోని ఉన్నారు. ఆయన లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ హరీష్ బాబు గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. చాలా మందికి ఇప్పట్లో రెంట్ ఉండి చాలా బోర్ కొట్టేస్తుంది. వాళ్ళకు కూడా సొంత ఇల్లు కొనుక్కోవాలి, సొంత ఇల్లు కట్టుకోవాలన్నది ఆశ ఉంటుంది. అలాంటి వాళ్ళకు లా ఆఫ్ అట్రాక్షన్ లో మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఏ ఇల్లు కావాలి? నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా లైఫ్‌లో జరిగింది. మేము ఒక ఇంట్లో ఉండేవాళ్ళం 1 బీహెచ్‌కే. చాలా చిన్నగా ఉండేది. చుట్టుపక్కల మనుషులు గూడా అంత మనకు నచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు. మనకి సరిపడా మనుషులు ఉండేవాళ్ళు కాదు. సో, ఇల్లు గూడా చూసుకుంటే నాకు ఎక్కడ షెల్ఫ్స్ కావాలో అక్కడ లేవు. ఏంటా ఇదంతా కన్‌ఫ్యూజన్ చాలా ఒక 5, 6 నెలలు ఇలా బాధపడ్డా. తర్వాత నేను విజువలైజ్ చేయటం మొదలుపెట్టా. మీరు అడిగిన క్వెషన్‌కి విజువలైజేషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, నేను విజువలైజ్ చేయటం మొదలుపెట్టాను. నా దగ్గర ఇన్ని బుక్స్ ఉన్నాయి. బుక్స్ నేను ఎక్కడ పెట్టాలి? ఇక్కడ షెల్ఫ్ ఉండాలి నాకు. నా దగ్గర ఒక ల్యాప్‌టాప్ ఉంది. ల్యాప్‌టాప్‌కి నాకు సరిగ్గా ఇలాంటి ఒక అరేంజ్‌మెంట్ ఉండాలి. ఇలా నా దగ్గర ఉన్న టీవీకి ఎలా ఉండాలి? ఇలాంటి ప్రతి వస్తువుకి నేను ఒక విజువలైజేషన్ చేశాను. సో, ఒకరోజు ఏమైందంటే టోటల్‌గా ఒక 1 మంత్ పాటు వర్షం పడింది. అంతా చుట్టుపక్కలంతా బురదగా ఉంది. ఇక్కడి నుంచి ఎట్లైనా నేను బయటపడాలి. బండి కూడా రావట్లేదు. సో, చూసారా నేను ఎక్కడ ఫస్ట్ విజువలైజ్ చేశాను. ఇది జరగాలి అనుకున్నాను. ఎవ్రీడే ఇది జరుగుతుందని బిలీవ్ చేశాను. నమ్మాను. ఇప్పుడు నాకు యూనివర్స్ ఏం చేసిందంటే ఒక సిట్యుయేషన్ తీసుకొచ్చింది. నేను ఇక్కడి నుంచి బయటపడడానికి ఒక సిట్యుయేషన్ తీసుకొచ్చింది యూనివర్స్. మీరు ఎప్పుడైతే నమ్ముతారో ఆ సిట్యుయేషన్ వస్తుంది. అలాగే మొత్తం అక్కడంతా వర్క్ నడుస్తుంది. బురదగా ఉంది. ఇక్కడి నుంచి నేను బయటపడాలి. సో, నేను ఇంకో ఇల్లు వెతకటం మొదలుపెట్టాను. ఇక్కడి నుంచి నేను బయటపడితే ఇదంతా నేను బాగుంటుంది అనుకున్నాను. సో, ఇంకో ఇల్లు వెతుకుతున్నప్పుడు ఎగ్జాక్ట్‌గా నేను ఏవైతే షెల్ఫ్స్ ఇమాజిన్ చేశానో ఎట్లా ఉండాలి? ఎట్లా ఓపెన్ అవ్వాలి? ఏ రూమ్ ఎన్ని ఉండాలని నేను ఎళ్లి వెతికిన ఆ ఇల్లు ఎగ్జాక్ట్‌గా అలాగే ఉంది. హ్మ్. సో, ఎన్ని రూమ్స్ ఉండాలి? టీవీ యూనిట్ ఎలా ఉండాలి? ఎగ్జాక్ట్‌గా అలాగే ఉంది. అండ్ మోర్ ఓవర్ నేను ఎంత అమౌంట్ అనుకున్నా అంత అమౌంట్‌కే దొరికిందది. అచ్చా. సో, ఇట్లా మీరు ఎవరైతే ఇల్లు కోసం ప్లాన్ చేస్తున్నారో ఫస్ట్ థింగ్ మీకు ఏ ఇల్లు సరిపడుద్ది? అన్ని ఇళ్ళు అందరికి సరిపడవండి. ఒక్కొక్కళ్ళకి పెద్ద ఇల్లు కావాలి. ఒక్కొక్కరికి మామూలు చిన్న ఇల్లు ఉంటే వాళ్ళకి సరిగ్గా సరిపోతుంది. ఎక్కువ ఇల్లు పెద్దగా ఉన్నా కూడా చుట్టాలు ఎక్కువైపోతుంటారు. సో, మీ మైండ్ సెట్‌కి తగ్గట్టుగా మీరు ఎలా ఇంటిని విజువలైజ్ చేసుకోవాలనుకుంటున్నారు? మీ కిచెన్ ఎలా ఉండాలి? మీ బెడ్‌రూమ్ ఎలా ఉండాలి? మీ ఇల్లు ఇలా మీ విజువలైజేషన్ ఎంత క్లియర్‌గా ఉంటే మీరు అలాంటి ఇల్లుని తొందరగా అట్రాక్ట్ చేయగలుగుతారు. ఏమవుతుందంటే కొన్నిసార్లు నా ఎక్స్‌పీరియన్స్‌లోనే కొన్నిసార్లు నేనేదో ఒక ఇల్లు కదా అని వెళ్ళిపోయాను. ఆ తర్వాత చూస్తే ఏ ఇల్లు కూడా నాకు ఇంట్లో ఏ వస్తువు, ఏ షెల్ఫ్ కూడా నేను అనుకున్న విజువలైజేషన్ తగ్గట్టుగా లేదు. సో, అది మళ్ళీ మారిపోవాల్సొచ్చింది. సో, మీరు ఒక ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్ డెసిషన్. ఒక పెద్ద లైఫ్‌లో ఒక పెద్ద ఈవెంట్ కాబట్టి ఎవ్రీడే మీరు కావాల్సిన ఆ ఇంట్లోనే ఉంటుంటారు 24 గంటలు. కాబట్టి విజువలైజ్ చేయండి నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఇది జరుగుతుందని నమ్మండి. నంబర్ 3 మనం చెప్తుంటాం. మీకు ఎలాంటి డిజైర్ ఉన్నా, ఎలాంటి కోరిక ఉన్నా అది మీకు ఒక పని చేయమని చెప్తుంది. ఇందులోనే మనం ఏం చెప్తామంటే దానం చేయండి అంటాం. ఈ దానం అంటే ఎవరు అడిగితే వాళ్ళకి అడిగినంత డబ్బు ఇచ్చేయండి అని కాదు. మీరు ఎంత చేయగలుగుతారో అంతా మీకు ఇంకా ఈజియెస్ట్ థింగ్ అంటే గుడిలో ఇవ్వచ్చు. కొంతమంది అంటారు నేను ఇస్తే పోతుంది కదా నా డబ్బు అని. డబ్బు ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అనే ఒక నానుడి మీరు వినే ఉంటారు. వస్తూ ఉంటే ఇస్తానని చాలా మంది అంటారు. కానీ ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. మనం ఎంత ఇస్తామో అంత మనకి వస్తూ ఉంటుంది. సో, అలా మీరు ఇంటిని మీరు ఎంత విజువలైజ్ చేయగలిగితే అంత విజువలైజ్ చేయండి. ఇంకా వేరే టెక్నిక్స్ ఉన్నాయి. మనం అఫర్మేషన్స్ అంటాం, విజువలైజేషన్స్ అంటాం. నంబర్ 3 విజన్ బోర్డ్ అంటాం. ఈ విజన్ బోర్డింగ్ గురించి చెప్పలేదు. విజన్ బోర్డ్ అంటే ఏంటంటే మీరు మీకు కావాల్సినట్టుగా మనకి వైట్ బోర్డ్ ఉంటుంది రాసుకోవటానికి ఎవరీ హౌస్ హోల్డ్‌లో ఇప్పుడు. ఆ వైట్ బోర్డ్‌ని తెచ్చుకొని మీకు కావాల్సిన ఎలాంటి ఇల్లు కావాలా? ఫ్లాట్ కావాలా? ఏంటనేది మీకు నచ్చిన ఏదైనా పేపర్ కటింగ్ ఉంటే దాన్ని ప్రింటౌట్ గాని, పేపర్ కటింగ్ గాని తీసుకొని మీ ఇంట్లో బెడ్‌రూమ్‌లో గాని, హాల్‌లో గాని దాన్ని పేస్ట్ చేయండి. ఆ పేస్ట్ చేసి ఎవ్రీడే మీరు వెళ్తూ వస్తున్నప్పుడు మీరు చూస్తూ ఉంటే అది మైండ్‌లోకి వెళ్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కేవలం మీరు రిపిటీషన్ వల్లే జరుగుతుంది. ఎవ్రీడే మీరు చూస్తున్నప్పుడు మీ మైండ్‌లోకి అది వెళ్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీరు ఎక్కడైతే అలాంటి పేస్ట్ చేశారో పిక్చర్ అలాంటి ఇల్లే మీకు కనిపిస్తుంది. అది మీకు అవైలబుల్ అమౌంట్‌లో దొరుకుతుంది. మీరు ఎలా డీల్ చేస్తారో ఆ డీల్ కూడా వాళ్ళకి నచ్చుతుంది. సో, ఫైనల్లీ మీకు కోరుకున్న ఇల్లు మీకు దొరుకుతుంది. సో, విజన్ బోర్డ్ గురించి మనం ఎటు మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకొంచెం డీటెయిల్‌గా చెప్తాను. విజన్ బోర్డ్ అంటే ఏంటంటే మీరు ఏం కావాలో లైఫ్‌లో దాన్ని మీరు పొందటానికి ఒక సాధనం.
మీరు శాలరీ నాకు డబల్ అవ్వాలి అనుకుంటున్నారు, కానీ ఎప్పుడు మీరు విజువలైజ్ చేయలేదు, దాన్ని చూడలేదు. కాబట్టి మీరు ఫిక్స్డ్ ఒక అమౌంట్ అనుకొని ఆ బోర్డు మీద రాయండి పెద్ద పెద్ద అక్షరాలతోటి. నా శాలరీ 10 lakhs పర్ మంత్ అని రాయండి. చాలా అన్ఇమాజినబుల్గా ఉంటుంది. చాలా చెప్పుకోవడానికి హాస్యాస్పదంగా ఉన్నా కూడా 10 lakhs పర్ మంత్ పొందే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా ఈజీగా వస్తుంది, డబ్బు అనేది చాలా ఈజీగా వస్తుంది అని ఫస్ట్ థింగ్ నమ్మండి. డబ్బు అనేది ఈజీగా వస్తుంది, కష్టపడితే రాదు. ఎవ్రీబడీ కెన్ డూ ఇట్. మనం చూస్తూనే ఉంటాం, మన ముందే చిన్న చిన్న హీరోలు కూడా పెద్ద పెద్ద కోట్లలో సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. సో డబ్బు అనేది చాలా ఈజీగా సంపాదించే ఒక వస్తువు అని నమ్మండి ఫస్ట్ థింగ్. సో మీ శాలరీ గురించే కాకుండా మీరు పొందాలనుకున్న కార్, ఏ కార్ కొనాలనుకున్నా ఆ పిక్చర్ని అక్కడ అంటించండి. ఏ ఇల్లు కావాలనుకుంటారో ఆ ఇల్లు, ఏ ఎడ్యుకేషన్ కావాలనుకున్నారో ఆ ఎడ్యుకేషన్ అక్కడ. మీరు ఏదైతే విజన్ బోర్డులో అంటిస్తూ ఉంటారో, ఎవ్రీడే చూస్తూ ఉంటారో, ఇది ఖచ్చితంగా నిజం అవుతుంది అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్ నేను చూసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా లైఫ్లో ఎలా సక్సెస్ కావాలో చెప్పడం జరిగింది. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ కనిపిస్తున్న టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.